ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. 66వ కీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. 66వ కీర్తనలో ఈ వచనము అద్భుతమైన వాగ్దానం. మన ప్రార్థనను త్రోసివేయని దేవుడు, తన కృపను మన యొద్ద నుండి తొలగించని దేవుడు. ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడటం. మన పరిస్థితుల గురించి, మన యొక్క పనుల గురించి, మనకి అవసరమైనవి, మనం చెయ్యవలసినవి అన్నీ మనం దేవుని దగ్గరే పెడతాం. ఆ పై వచనాల్లో కీర్తనాకారుడు ఇలా అంటాడు, నేను నా హృదయంలో పాపమును లక్ష్యం చేస్తే దేవుడు నా మనవి వినకపోవును అని. ప్రార్థనను మన హృదయంలో పాపమే అడ్డుకుంటుంది. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అని సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలో రాయపడి ఉన్నది. దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలంటే మన హృదయంలో దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తంలో నడిచేవారి ప్రార్థనలను ఆయన ఎప్పుడూ ఆలకిస్తాడు. ఒక కూడికలో ఒక దైవజనుడు ఇలా అంటాడు, చాలామంది సమస్యలు వారి జీవితాల్లో ఎదురైతే దేవుడు ఏం చేస్తున్నాడండి, దేవుడు చాలా అన్యాయం చేశాడండి అంటారు. కానీ దేవుడు అన్యాయం చేసేవాడు కాడు. నీతి న్యాయాలు ఆయనకు కిరీటాలు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నువ్వెప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థిస్తావా, నీ సమస్యలు ఎంత త్వరగా తీర్చుదామా, నిన్ను ఎంత ఎక్కువగా ఆశీర్వదించుదామా అని నీ వైపే చూస్తున్నాడు. మరి నువ్వు చూస్తున్నావా ఆయన వంక? ఆయనకి మనవి చేస్తున్నావా? ప్రార్థన త్రోసివేయని దేవుడు, మన యొద్ద నుండి కృపను తొలగింపని దేవుడు నా దేవుడు. దేవుడు ఎన్ని మేళ్లు చేసినా మనం మర్చిపోతాం. కానీ మన కన్నీటి బొట్టు ఆయన కవిలలో భద్రం చేసే దేవుడు మన దేవుడు. మన ప్రార్థన ఆయన సన్నిధిలో స్థిరపరిచాడు. దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. దేవుని దీవెనలను పొందుకుందాం. ఆమెన్.